ఈరోజైతే మనం ఈ వీడియోలో ట్రెండింగ్ లిరికల్ వీడియోని సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం, అది కూడా లైట్మోషన్ యాప్ యూజ్ చేసి. సో ఈ వీడియోని నేనైతే 5 స్టెప్స్గా డివైడ్ చేస్తున్నా. సో స్టెప్ 1 వచ్చేసి ఎస్ఎఫ్ఎక్స్ ఆడియో ఎడిటింగ్. సో ఎస్ఎఫ్ఎక్స్ ఆడియో ఎడిటింగ్ని ఎలా ఎడిట్ చేయాలో నేనైతే ఆల్రెడీ వీడియో చేసిన. సో మీరైతే ఆ వీడియోని చూడండి, అండ్ ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి హౌ టు ఎడిట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని ఎలా ఎడిట్ చేయాలని నేనైతే చాలా వీడియోస్ అయితే వేసా. సో మీరైతే ఆ వీడియోస్ని చూడండి, అండ్ ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. స్టెప్ 3 వచ్చేసి లిరికల్ వీడియో ఎడిటింగ్. సో లిరికల్ వీడియోని సింపుల్గా లైట్మోషన్లో ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. స్టెప్ 4 వచ్చేసి హౌ టు యాడ్ పార్టికల్ వీడియోస్. సో వీడియోని మొత్తం ఎడిట్ చేసిన తర్వాత పార్టికల్ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తాను. స్టెప్ 5 వచ్చేసి హౌ టు డౌన్లోడ్ పార్టికల్ వీడియోస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ పార్టికల్ వీడియోస్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో అక్కడైతే నేను పార్టికల్ వీడియోస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే పోస్ట్ చేస్తాను, అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. సో ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఇక్కడ 4:5 రేషియో అయితే తీసుకున్నా. దాని తర్వాత ఒక సాంగ్ని అయితే యాడ్ చేసుకున్నా. సో ఈ సాంగ్ వచ్చేసి నేనైతే ఓన్లీ 15 సెకండ్స్ తీసుకున్నా. సో నేను మొత్తం సాంగ్ ఎడిట్ చేసి చూపిస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో అందుకోసం వచ్చేసి నేనైతే ఓన్లీ 15 సెకండ్స్ సాంగ్ అయితే ఎడిట్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ మనం సాంగ్ని విన్నట్టయితే స్టార్టింగ్లో మనకైతే రీబర్బ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఒక 9 సెకండ్స్ వరకు ఉంటుంది రీబర్బ్ ఎఫెక్ట్ అయితే. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఉష్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఉష్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత మనకైతే నార్మల్ సాంగ్ అయితే వస్తుంది. సో ఎక్కడైతే మనకు ఉష్ ఎఫెక్ట్ వస్తుందో సో దాని ముందైతే మీరు ఇట్లా బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకున్నా. సో దాని తర్వాత మీరైతే స్టార్టింగ్కి రండి. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ అయితే ఎడిట్ చేయండి. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ని అయితే పేస్ట్ చేయండి. సో నేను లిరిక్స్ని అయితే నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇప్పుడైతే మనం లిరిక్స్ని నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేద్దాం. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ని అయితే కాపీ వేసుకోండి. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ని పేస్ట్ చేయండి. సో అవసరం లేని లిరిక్ ఉంటే దాన్ని అయితే కట్ చేసేయండి. సో దీన్ని అలైన్మెంట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకోండి. సో ఈ ఫాంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫాంట్ కలర్ వచ్చేసి నేనైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ లిరిక్ని బీట్ మార్క్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో ఇట్లయితే మీరు లిరిక్ని ఓన్లీ బీట్ మార్క్ వరకే యాడ్ చేయండి. సో ఇక్కడ నుంచి మనకైతే వేరే లిరిక్ అయితే వస్తుంది. సో అంటే వేరే ఫాంట్ యూజ్ చేస్తాం. సో ఓన్లీ బీట్ మార్క్ ముందు అయితే మనం ఈ ఫాంట్ అయితే యూజ్ చేస్తాం. సో అందుకే మనకైతే ఓన్లీ బీట్ మార్క్ వరకే మీరైతే డ్రాగ్ చేసేయండి. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడైతే మీరు లిరిక్స్ని అయితే క్లియర్గా అయితే ఎడిట్ చేయండి. సో ఇట్లయితే మీరు స్ప్రెడ్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో లిరిక్స్ ఎడిటింగ్ మీకు ఆల్రెడీ వచ్చు కదా. సో నేనైతే కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తాను. సో మనకైతే లిరిక్స్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో బీట్ మార్క్ ముందు వరకు కూడా. సో ఇక్కడ మనకు బీట్ మార్క్ తర్వాత నుంచి మనమైతే వేరే ఫాంట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఉష్ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ మనకైతే సాంగ్ కూడా చేంజ్ అయితే ఉంటుంది కదా.
సో అందుకే మీరైతే వేరే ఫాంట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మీరు అయితే మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ని అయితే పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లిరిక్ని నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేద్దాం. సో ఇట్లయితే మీరు కాపీ వేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. సో అవసరం లేని లిరిక్ ఉంటాయి కదా, సో దాని అయితే మీరు కట్ చేసేయండి. సో ఈ లిరిక్ అలైన్మెంట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ వేరే ఫాంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇంతకుముందు మనం యూజ్ చేసిన ఫాంట్ కాకుండా సో మీరైతే వేరే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సైజ్ వచ్చేసి ఒక 28 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత కలర్ వచ్చేసి మీరైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరైతే రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ లిరిక్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు లిరిక్స్ని అయితే ఎడిట్ చేయండి. సో ఇక్కడైతే మీరు స్ప్లిట్ చేయండి. సో దాని తర్వాత లిరిక్స్ని అయితే మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. సో అవసరం లేదు లిరిక్ ఉంటే దాన్ని కట్ చేసేయండి. సో మళ్ళీ వేరే లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ మీరు మళ్ళీ స్ప్లిట్ చేసి వేరే లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇట్లనే మీరైతే మొత్తం లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకోండి. సో చాలా సింపుల్ ఉంటుంది. సో దాని తర్వాత మీరైతే ఇప్పుడు స్టార్టింగ్కి రండి. సో ఇట్లయితే మీరు స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడైతే మనం ఈ లిరిక్స్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు లిరిక్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు సెర్చ్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. సో దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో దాని తర్వాత మీరు స్టార్ట్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఇట్లయితే మీరు ఒక 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ కాడ స్టార్ట్ని అయితే మీరు 100 పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు స్టార్ట్ని అయితే 100 పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఆల్ఫా అని ఉంది. సో దీని అయితే మీరు మొత్తం మైనస్లో పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు మొత్తం అయితే -1.00 ఇట్లా పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈజీ ఇన్ అని ఉంది. సో ఇదైతే మీరు 100 పెట్టుకోండి. సో ఈజీ అవుట్ ఏమో -100 పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ర్యాండమ్ ఆర్డర్ అని ఉంది. సో దీని అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ సీడ్ అని ఉంది. సో సీడ్ మీద క్లిక్ చేయండి. సో స్టార్టింగ్లోకి అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఎండింగ్లో మీరైతే సీడ్ని అయితే ఇంక్రీజ్ చేయండి. సో 0.02 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేసేయండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి దాని తర్వాత కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మీరు ఎఫెక్ట్ని అయితే కాపీ వేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మొత్తం అన్ని లిరిక్స్ కూడా పేస్ట్ చేయండి. సో ఇట్లయితే మీరు మొత్తం అన్ని లిరిక్స్ కూడా ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. సో ఓన్లీ మీరైతే బీట్ మార్క్ ముందున్న లిరిక్స్ మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. సో బీట్ మార్క్ తర్వాత ఉన్న లిరిక్స్కి అయితే మనం వేరే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు ఈ లిరిక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు బ్లర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు డైరెక్షన్ బ్లర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడైతే మీరు స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు స్ట్రెంత్ అని ఉంది. సో స్ట్రెంత్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత కొంచెం ఇటేట్ మూవ్ చేసి ఇక్కడైతే మీరు ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు స్ట్రెంత్ని 0 పెట్టుకోండి. సో దాని తర్వాత ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి రండి. సో ఇక్కడైతే మీరు స్ట్రెంత్ని 0.05 పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి మీరు ఇప్పుడు. సో నెక్స్ట్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ ఇంతకుముందు కాపీ వేసుకున్న ఎఫెక్ట్ ఉంటాయి. సో దాన్ని అయితే మీరు మొత్తం అన్ని లిరిక్స్ కూడా పేస్ట్ చేయండి. సో బీట్ మార్క్ తర్వాత ఉన్న లిరిక్స్కి అయితే వేరే ఎఫెక్ట్ ఉంటుంది. సో బీట్ మార్క్ ముందున్న లిరిక్స్కి అయితే మనకు వేరే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్లయితే మీరు
యానిమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో దాని తర్వాత సో మొత్తం లిరిక్స్కి అయితే పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా. సో దాని తర్వాత మనం ఇప్పుడు ఇమేజెస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో బీట్ మార్క్ తర్వాత నుంచి మనకైతే ఇమేజెస్ అయితే వస్తాయి కదా. సో ఇప్పుడైతే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత మీద మనకు 3 డాట్స్ ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు ఇమేజ్ అయితే మొత్తం స్క్రీన్ మొత్తం అయితే ఫిల్ అవుతుంది. సో ఇక్కడైతే మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే ఇమేజ్ని కరెక్ట్గా జూమ్ చేసుకోండి స్క్రీన్ మొత్తం. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మీరైతే బ్యాక్ రండి ఇప్పుడు. సో ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి సో 2 లిరిక్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇట్లయితే మీరు 2 లిరిక్స్ వరకు అయితే మీరు డ్రాగ్ చేసుకోండి ఫస్ట్ ఇమేజ్ని. సో దాని తర్వాత ఈ ఇమేజ్ని కింది తీసుకురండి కరెక్ట్గా. సో దాని తర్వాత ఈ 2 లిరిక్స్కి అయితే మనం వేరే ఇమేజ్ని అయితే యాడ్ చేయాలి. సో మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మొత్తం అయితే జూమ్ వేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే కరెక్ట్గా పెట్టుకోండి ఇమేజ్ని సెంటర్లో. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఇమేజ్ని ఇట్లా కింది తీసుకురండి మీరు ఇప్పుడు. దాని తర్వాత ఇమేజ్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఒక్క ఇమేజ్ వచ్చేసి 2 లిరిక్స్కి అయితే తీసుకోండి. సో ఒక్క ఇమేజ్ ఒక్క లిరిక్ కూడా తీసుకుని ఏం కాదు, కాకపోతే ఇమేజెస్ అయితే ఎక్కువగా పడతాయి. సో అందుకే ఒక్క ఇమేజ్ వచ్చేసి మీరైతే 2 లిరిక్స్కి తీసుకోండి. సో ఈ ఇమేజ్ కూడా నేనైతే 2 లిరిక్స్కి అయితే తీసుకున్నా. సో ఇట్లయితే మేము మొత్తం అయితే సెట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు సర్చ్లో ఫ్లిప్ లేయర్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మనకి ఎఫెక్ట్ యాడ్ అయిన తర్వాత మీరైతే స్టార్టింగ్కి రండి, అంటే ఇమేజ్ స్టార్టింగ్కి. సో ఇక్కడ మనకు క్రాప్ అని ఉంటుంది. సో క్రాప్ మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ఇటెడ్ మూవ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి అడిగి రండి. సో ఇక్కడ క్రాప్ ఉంది కదా. సో మీరు క్రాప్ని అయితే డిక్రీజ్ చేయండి. సో ఇట్లా మనం క్రాప్ని డిక్రీజ్ చేస్తా అంటే జూమ్ అవుతూ ఉంటుంది. సో మీరైతే ఒక 0.550 ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా 0.550 పెట్టుకోండి. దాని తర్వాత ఈ కీ ఫ్రేమ్ని స్టార్టింగ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా కర్వ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఒక కర్వ్ని యాడ్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు సేమ్ ఇదే కర్వ్ని అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ సర్చ్లో షార్పన్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. సో దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు షార్పన్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు స్ట్రెంత్ అని ఉంది. సో దీని అయితే మీరు ఒక 0.30 ఆర్ 20 ఇట్లా పెట్టుకోండి. సో నేనైతే ఒక 20 పెట్టుకుంటున్నా, 0.20. సో దాని తర్వాత మీరైతే ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఇమేజ్ని అయితే కలర్ గ్రేడింగ్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు ఇమేజ్ని కలర్ గ్రేడింగ్ చేయాలనుకుంటేనే సో ఇప్పుడు నేను యాడ్ చేసే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయండి. సో లేదంటే అవసరం లేదు. సో ఇప్పుడైతే మీరు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు అదర్ అని ఉంది. సో అదర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఛానల్ రీమార్ప్ RGB ఎఫెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు RGB ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఫస్ట్ వన్ వచ్చేసి R మీద పెట్టుకోండి. సో దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి G మీద పెట్టుకోండి. సో థర్డ్ వన్ ఉంది. సో ఇది కూడా మీరైతే G మీద పెట్టుకోండి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఉంది. సో ఇదైతే సేమ్ ఇట్లనే A మీద పెట్టుకోండి. సో ఇప్పుడైతే మీరు ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో ఒకవేళ మీరు ఇది యాడ్ చేయాలనుకుంటేనే యాడ్ చేయండి. సో ఒకవేళ మీరు కలర్ గ్రేడింగ్ చేయొద్దనుకుంటే సో సేమ్ నార్మల్గా ఇట్లనే పెట్టుకోండి. సో ఒకవేళ మీరు కలర్ గ్రేడింగ్ కావాలనుకుంటే సో ఈ ఎఫెక్ట్ అయితే మీరు ఇట్లా యాడ్ చేయండి. సో నేనైతే ఇప్పుడు యాడ్ చేసిన. సో దాని తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరైతే కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇంతకుముందు మనం కాపీ వేసుకున్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా వేరే ఇమేజ్కి అయితే పేస్ట్ చేయండి. సో ఇట్లయితే మీరు ఎఫెక్ట్స్ అన్నీ కూడా పేస్ట్ చేయండి. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడైతే మనం ఒక పార్టికల్స్ వీడియోని అయితే యాడ్ చేస్తాం. సో పార్టికల్ వీడియో వచ్చేసి మనం టెలిగ్రామ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి.
సో దాని తర్వాత ఈ పార్టికల్స్ వీడియో వచ్చేసి ఓన్లీ బీట్ మార్క్ వరకు అయితే తీసుకోండి. సో ఇక్కడ వరకే మీరు తీసుకోండి. సో మిగతా పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేసేయండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ పార్టికల్స్ వీడియోని కింద పెట్టుకోండి మొత్తం. సో ఇట్లా మొత్తం మీరైతే డౌన్లో పెట్టుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ పార్టికల్స్ వీడియో మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరైతే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు సర్చ్లో హ్యూ షిఫ్ట్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ హ్యూ షిఫ్ట్ ఉంది కదా, సో దీన్ని ఇంక్రీజ్ చేస్తా అంటే మనకైతే పార్టికల్స్ వీడియో కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లయితే మీరు ఇంక్రీజ్ చేసుకోండి. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఇంక్రీజ్ చేస్తా అంటే కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ బీట్ మార్క్ అడిగి రండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి అయితే ఇమేజెస్ వస్తూ ఉంటాయి కదా, సో ఇక్కడ నుంచి అయితే మీరు వేరే పార్టికల్స్ వీడియో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో కరెక్ట్ ఇట్లా స్టార్టింగ్కి రండి. సో ఇక్కడ మీరు మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఒక పార్టికల్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ పార్టికల్స్ వీడియో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేసి మీరు అయితే లైట్ అండ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సైజ్ని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు కరెక్ట్గా జూమ్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. సో ఇదైతే మీరు ఓన్లీ 15 సెకండ్స్ వరకు అయితే తీసుకోండి. అంటే వీడియో ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ అయితే మీరు తీసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అడిగి రండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ ఇంకొక పార్టికల్స్ వీడియో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇంకొక పార్టికల్స్ వీడియో అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ పార్టికల్స్ వీడియో మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. సో ఈ లైట్ అండ్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇది కూడా మీరైతే ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్ అయితే మీరు తీసుకోండి. సో దాని తర్వాత ట్రిమ్ చేసేయండి. సో ఇట్లయితే మనకు వీడియో అయితే మొత్తం అయితే ఎడిట్ అయిపోయింది. సో ఈ పార్టికల్స్ వీడియోస్ అండ్ ఇమేజెస్ అన్నీ కూడా మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇట్లయితే మనకు వీడియో అయితే మొత్తం అయితే కంప్లీట్ అయింది. సో ఒకసారి నేను ప్లే చూపిస్తాను. సో ఇట్లయితే మనకు మొత్తం అయితే ఎడిట్ అయిపోయింది. సో ఇట్లనే మీరైతే మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. సో దాని తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. బాయ్.